ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ అమెరికన్ డాలర్. అయితే అమెరికన్ డాలర్‌కి అంత ప్రాచుర్యం లభించడానికి కారణాలేమిటి? అదేవిధంగా ఇటీవలి కాలంలో డాలర్ ప్రాముఖ్యత తగ్గడానికి కారణాలేమిటి అనే విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో డాలర్ విలువకు గండి అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఎడిటోరియల్లో. సో దీనిలో యాజ్ యూజువల్గా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉపయోగపడే మ్యాటర్ ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అనాలిటికల్గా చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. మీకు ఫుల్ క్లారిటీ రావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో, వాణిజ్యంలో అమెరికన్ డాలర్ ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వాటి విదేశీ మారక ద్రవ్యాలన్నింటినీ డాలర్లలోనే నిల్వ చేసుకుంటాయి. అయితే ఇటీవలి కాలంలో డాలర్ ప్రాధాన్యత తగ్గుతుంది అంటున్నారు. దానికి కారణాలు ఏంటో ఈ ఆర్టికల్లో మనం ఇవ్వడం జరిగింది. వాటిని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ముఖ్యంగా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 2, గ్రూప్ 3కి ఉపయోగపడే విధంగా విదేశీ మారక నిల్వల్లో ఏ దేశాలు టాప్ 5 కంట్రీస్ ఏవి అనేది మనకి ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే విదేశీ మారక ద్రవ్య విలువలో అత్యధిక శాతాన్ని ఆక్రమిస్తున్న టాప్ 5 కంట్రీస్ ఏవి మనం చూసుకున్నట్లయితే, అత్యధిక శాతాన్ని ఆక్రమిస్తున్న కంట్రీ మనకు డాలర్ కరెన్సీ. మనకు అత్యధిక విదేశీ మారక నిల్వలు ఉన్న కరెన్సీ విలువ చూసుకున్నట్లయితే మొట్టమొదటిది అమెరికన్ డాలర్ 60%ను ఆక్రమించింది. సెకండ్ ప్లేస్లో మనకు యూరో ఉంది. యూరో పర్సంటేజ్ వచ్చేసి 20% విదేశీ మారక నిల్వలు యూరోలో ఉన్నాయి. తర్వాత జపాన్ యెన్ 5.5% ఆక్రమించింది. ఆ తర్వాత బ్రిటిష్ పౌండ్ అనేది కూడా 5% విదేశీ మారక నిల్వలు ఆక్రమించింది. ఆ తర్వాత చైనీస్ యువాన్ కూడా 2.6%తో 5th ప్లేస్లో ఉంది. ఈ టాప్ 5 కంట్రీస్ మనకు చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2లో కానీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉండే క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే అదేవిధంగా భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వల్లో కూడా ఏ కరెన్సీ అత్యధిక భాగం ఆక్రమించింది అనేది మనం చూసుకున్నట్లయితే, భారతదేశం యొక్క మొత్తం విదేశీ మారక నిల్వల విలువ వచ్చేసి 60,000 కోట్ల డాలర్లు అనేది ఉంది. సో 60,000 కోట్ల డాలర్లో అత్యధిక భాగం మన ఇండియన్ విదేశీ మారక ద్రవ్యాల్లో కూడా 88%తో అమెరికన్ కరెన్సీలోని ఎక్కువ దాచిపెట్టుకుంది ఇండియా అన్నమాట విదేశీ మారక నిల్వల్ని. డాలర్కి ఇంత ప్రాముఖ్యత ఉంది కదా, ప్రపంచంలోని అత్యధిక మారక నిల్వల్లో ద్రవ్య విలువలో 60% ఆక్రమించింది. అయితే అమెరికన్ డాలర్కి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనేది ఒకసారి హిస్టరీ నుంచి మనం చూసుకున్నట్లయితే, 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో బాగా నష్టపోయిన బ్రిటన్ కానీ ఐరోపా దేశాలు బాగా నష్టపోయినాయి. అమెరికా చాలా తక్కువ నష్టపోవడం వల్ల అమెరికన్ డాలర్ విలువ అనేది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత అదేవిధంగా 1944లో యుఎన్ఓ ఒక 44 దేశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ ఒప్పందం ప్రకారం అమెరికన్ డాలర్ని ప్రపంచ కరెన్సీగా గుర్తించినాయి. ఈ ప్రపంచ కరెన్సీగా గుర్తించినప్పటి నుంచి అమెరికన్ డాలర్ విలువ అమాంతం పెరిగిపోయింది. అన్ని దేశాలు కూడా వాటి విదేశీ మారక నిల్వల్ని అమెరికన్ డాలర్లో నిల్వ చేసుకోవడం స్టార్ట్ చేసినాయి. ఆ తర్వాత అమెరికా చేసిన ఒక అత్యంత తెలివైన పని ఏంటంటే, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయిగా, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే, గల్ఫ్ కంట్రీస్కి ఇతర దేశాలు చెల్లించే చెల్లింపులు ఉంటాయి కదా, ఆ చెల్లింపులు డాలర్లో కనుక చేసినట్లయితే వాటిని తీసుకెళ్ళి అమెరికన్ బ్యాంకుల్లో మీరు జమ చేసుకోండి. అమెరికన్ బ్యాంకుల్లో కనుక మీరు జమ చేసుకున్నట్లయితే ఆ దేశాలకు కావాల్సిన ఎలాంటి సపోర్ట్ అయినా అన్ని రకాలుగా అగ్రరాజ్యమైన అమెరికా మీకు సపోర్ట్గా నిలుస్తుంది అని ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం వల్ల కూడా అమెరికన్ డాలర్ వాల్యూ అమాంతంగా పెరగడానికి అదొక పెద్ద కారణమైంది. ఇంకొక మేజర్ కారణం చూసుకున్నట్లయితే, అమెరికన్ డాలర్ అనేది డాలర్ కరెన్సీగా ఓన్లీ అమెరికా మాత్రమే కాకుండా అమెరికాతో పాటు ఇంకా చాలా దేశాలు, ఒక 10కి పైగా దేశాలు అమెరికన్ డాలర్ని కరెన్సీగా పెట్టుకోవడం వల్ల అమెరికన్ డాలర్ అనేది అగ్రస్థానానికి చేరుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణాలు ఇవి. అయితే అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ తగ్గడానికి గల కారణాలు ఏమిటి, ఇంకా తగ్గుతుంది అని ప్రపంచ దేశాలు ఊహిస్తున్నాయి కదా, దానికి కారణాలు ఏమిటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటి కారణం కనుక చూసుకున్నట్లయితే 10 ఏళ్ల క్రితం ప్రపంచంలోని విదేశీ మారక ద్రవ్యాల విలువ వాటాలో
అమెరికన్ డాలర్ వాటా 70% ఉండేది. 10 ఏళ్లకు 10% తగ్గి అది 60%కి చేరుకుంది. అదే సమయంలో ఇతర కరెన్సీలైన యూరో, అదేవిధంగా చైనీస్ యువాన్ లాంటి కరెన్సీల వాటా పెరుగుతూ వస్తుంది. అయితే అమెరికన్ డాలర్ యొక్క విలువ అమాంతంగా తగ్గడానికి కానీ, విలువ తగ్గుతూ పోవడానికి కానీ ప్రధాన కారణం కనుక చూసుకున్నట్లయితే అమెరికా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం. ముఖ్యంగా ఒకసారి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అమెరికన్ జీడిపి వాల్యూ చూసుకున్నట్లయితే 29 లక్షల కోట్ల డాలర్లు దాని జీడిపి అయితే, దాని అప్పులు దానికంటే ఎక్కువగా ఉన్నాయి. 29 లక్షల కోట్ల డాలర్ల జీడిపికి 30 లక్షల కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి. అంటే ఆస్తులకు మించి అప్పులు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనందున దాని డాలర్ విలువ కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే అమెరికన్ డాలర్ విలువ తగ్గుతున్న క్రమంలో యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి దేశాల యొక్క ఉమ్మడి కరెన్సీ యూరోకు ప్రాధాన్యత పెరుగుతున్నది మనం చూసుకోవచ్చు. అటువైపు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం ఉన్న ఫస్ట్ కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు అది రెండో కరెన్సీకి విలువ పెరుగుతున్నది కూడా అమెరికన్ కరెన్సీ వాల్యూ తగ్గడానికి ఒక కారణంగా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడే అనుకున్నాం కదా, ఒక యూరోపియన్ యూనియన్ ఉమ్మడి దేశాలన్నింటికీ ఒక ఉమ్మడి కరెన్సీ ఉన్నట్లుగానే ఇటీవల బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, బ్రిక్స్ కూటమి కూడా ఆ కంట్రీస్ అన్నింటికి కలిపి ఒక ఉమ్మడి కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలనే ఒక అంశాన్ని కూడా పరిశీలిస్తుండడం మనం చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా దేశాలు అంతర్జాతీయ లావాదేవీలకు తమ సొంత కరెన్సీని ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సఫలం కూడా అవుతున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని తీసుకోవచ్చు. భారతదేశం రష్యాతో కానీ యుఏఈతో కానీ చమురు కొనుగోలు చేయడానికి తన సొంత కరెన్సీ అయిన రూపాయల్లో చెల్లింపులు చేసి చమురును కొనుగోలు చేస్తుంది. అట్లా చేయడం వల్ల ఇంతకుముందు అంతర్జాతీయ లావాదేవీలు అన్నింటికీ డాలర్ ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు డాలర్ కాకుండా సొంత కరెన్సీలు ప్రారంభించడం వల్ల డాలర్ ప్రాతిపత్యం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఆసియాన్ కంట్రీస్ కూడా అంతర్జాతీయ లావాదేవీలకు వారి సొంత కరెన్సీని ఉపయోగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆసియాన్ కంట్రీలు కూడా తమ సొంత కరెన్సీని అంతర్జాతీయ లావాదేవీలకు ఉపయోగించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రక్రియ ఇప్పుడు భారతదేశం చూసుకున్నాం, యూరోపియన్ యూనియన్, బ్రిక్స్, అదేవిధంగా ఏసియాన్ ఇట్లాంటి కంట్రీస్ అన్నీ ఇలాంటి సొంత కరెన్సీ ఉపయోగించాలనే వాదన, ఇలాంటి ప్రతిపాదనలు అన్ని దేశాలకు విస్తరించినట్లయితే అమెరికన్ డాలర్ యొక్క ప్రాతినిధ్యం కోల్పోతుంది. అమెరికన్ డాలర్ అనే కాదు, పర్టికులర్గా అంతర్జాతీయంగా ఒక కరెన్సీ ప్రాబల్యం పెరగకుండా అన్ని కరెన్సీలతో సమానంగా అమెరికన్ డాలర్ కూడా ప్రధాన కరెన్సీగా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికన్ డాలర్, యూరో, జపాన్ యెన్, పౌండ్, యెన్, ఫ్యూచర్లో ఇండియన్ రూపీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో ప్రభావం చూపించే కరెన్సీల్లో ఒకటిగా ఉండబోతుంది. ఇది ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చిన ఆర్టికల్. ముఖ్యంగా మీకు బాగా ఉపయోగపడే అంశం ఏంటంటే విదేశీ మారక నిల్వల్లో ఫస్ట్ టాప్ 5 కంట్రీస్ ఏంటి అనేది అక్కడ ఉంది. అదేవిధంగా ఇండియన్ విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయి, అందులో అగ్రభాగాన్ని ఆక్రమిస్తున్న విదేశీ మారక నిల్వలు అత్యధికంగా ఆక్రమిస్తున్న కరెన్సీ ఏదనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన నుంచి రావాలంటే ప్లీజ్ డూ ఎంకరేజ్ అవర్ ఛానల్. మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఫోర్స్ అయితే చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి నచ్చితేనే. అదేవిధంగా మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి.